Okay. ఏమో స్టార్ట్ చేద్దామా ఇక? హలో, అందరూ ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే. Yes. Hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు Zoom Live, Learn English Online by Mr. Ramu, 9390495239. So, dear students, ఈరోజు మన క్లాస్లో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నౌన్స్. ఈజ్ కావచ్చు, యామ్ కావచ్చు, ఆర్ కావచ్చు, ప్లస్ నౌన్స్, నామవాచక పదములను ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏముంది బోర్డు మీద? నేను ఉన్నాను. నేను ఉన్నాను. నేను ఉన్నాను. ఉన్నాను. నేను ఉన్నాను. ఎస్, నేను ఉన్నాను అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్తారమ్మా? ఐ యామ్ దేర్ హియర్. నేను ఉన్నాను అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? ఎస్, ఐ యామ్ దేర్ హియర్. ఇంకా హియర్. ఐ యామ్ హియర్. ఒకరేమో ఐ యామ్ దేర్ హియర్ అన్నారు, మరొకరేమో ఐ యామ్ హియర్ అన్నారు. ఇంకా వేరే రకంగా ఏమైనా చెప్తారా? వేరే రకంగా ఏమైనా చెప్తారా? ఐ యామ్ హియర్, ఐ యామ్ దేర్ హియర్ అన్నారు. ఎస్, ఇంకా వేరే రకంగా ఏమైనా చెప్తారా? మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతా క్లోజ్ చేసుకొని. ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. 2 ఆన్సర్ చెప్పారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? I am there here, sir. ఏమ్మా, బాగా గట్టిగా I చెప్పండి. am there here. ఆల్రెడీ చెప్పేశారు కదా ఇక్కడ. Yes, sir. Yes, sir. ఓకే. ఇంకా ఒకరేమో ఐ యామ్ దేర్ హియర్ అన్నారు, ఒకరేమో ఐ యామ్ హియర్ అన్నారు. మరి ఏంటి నేను ఉన్నాను అంటే దీనికి అర్థం ఏంటి? ఐ యామ్ బీ హియర్. ఐ యామ్ బీ హియర్. బీ హియర్. ఇంతకు ముందు ఏం చెప్పావు? సార్ ఐ యామ్. ఐ యామ్ అన్నారు ఇంకొకరు ఎవరో. ఇంకా ఏం చెప్తారు? I am there. ఐ యామ్ I am there. ఐ యామ్ దేరా.
ఇంకా ఇంకా I have be here. సార్ అలా కూడా అనొచ్చు సార్. నువ్వు చెప్పు, తర్వాత చూసుకుందాం. I have be ఎన్ని ఆన్సర్లు here. చెప్తావురా? ఎన్ని ఆన్సర్లు నువ్వే చెప్తివి, నీకంటూ క్లారిటీ లేదా? ఇది నువ్వే చెప్పింది, ఇది నువ్వే చెప్తివి, ఇది నువ్వే. ఒకటి ఉండాలి ఆన్సర్ అంటే. ఇంకా వీటన్నిటిలో ఇప్పుడు కరెక్ట్ ఏది చూసి చేసి చెప్పండి, ఎవరు చెప్తారు? I am there. Yes. ఒకసారి First one, sir. ఒక్కసారి మీ బుర్ర పెట్టండి, దీని మీద పెట్టండి, ఆన్సర్ పెట్టండి. ఏమి వస్తే కరెక్ట్ గా సెట్ అవుతుంది. I am here. ప్రపంచంలో ఏమా ఇంగ్లీష్ గ్రామర్ లో, ఇంగ్లీష్ భాషలోనే అతి చిన్న వాక్యం ఇది. స్టార్టింగ్ బేసిక్ వాక్యం అంటారు దీన్ని. దీన్నే చెప్పకపోతే ఎట్లా? మీరు 18 మంది చూస్తున్నారు, నా కోసం కాదు, మీకోసం. మీరు క్లారిటీ ఉండాలి. ఏంది కరెక్ట్ ఆన్సర్? ఏంది? ఎట్లా? ఎవరు చెప్తారు? క్లారిటీ ఉన్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా చెప్పేటోళ్ళు. నేను క్లారిటీగా ఉన్నాను సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. Sir, I am. ఆ బాబు ఏం చెప్పా? అయామ్ అన్నాడు. My name is Sai Harish. సాయి హరీష్. ఓకే. ఎందుకు అయామ్ చెప్పు సాయి హరీష్. అంటే నేను ఉన్నాను అంటే ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా? యామ్ అంటే ఉన్నాము అందరిని కలిపి, ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది. I am present. కాదండి, ఈజ్ అయ్యామా ఏమి? I am present. I am here, sir. There అంటే ఇక్కడ ఉన్నాను వస్తుంది. I am here, నేను ఉన్నాను. ఎక్కడ అనేది లేదు. క్లారిటీ లేదంటారు దీన్ని, చదువుని. ఇంకా I am correct, sir. యామ్ అంటే ఉన్నాను, ఐ నేను. ఎవరుమా చెప్పింది? ఎవరు? ఇందు. ఇందక్క బాగిను. ఇప్పుడు నీ ఆన్సరు ఇందు రాసింది ఇది, అవునా? ఇదే కదా, అయామే కదా మీరు అనింది? అవును. గొంతులో ఫస్ట్ అనుమానం అనేది దరిద్రం. ఫస్ట్ అందరికి చెప్తున్నా, ఇది మనం ఉండేది 100% నేర్చుకోవడానికి. ఏమ్మా అర్థమైందా? మీరు అనుమానాలు పెట్టుకొని కూర్చుంటే నేను వెళ్ళిపోతాం, మేము నివసించలేము ఇక్కడ. అనుమానంతో చెప్పే వాక్యాలు వద్దుమా. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అయామ్ అన్నారు, అయామ్ వరకు బాగుంది. ఇక్కడేమో మళ్ళీ వాడు ఐ హావ్ అనే. యామ్ అంటే అర్థమేమి? యామ్ అంటే అర్థమేమ్మా? నేను. ఉన్నాను. నేను అంటే యామేమ్మా? యామ్ అంటే ఉన్నాను, ఒకరికి యామ్ ఉన్నాను. యామ్ అంటే ఉన్నాను అని అర్థం. ఇది అయిపోయా కదా. ఐ అంటే నేను. ఐ అంటే నేను. ఐ అంటే నేను. ఐ ప్లస్ యామ్ రెండే పదాలే కదా ఇక్కడ ఉండేది. అవును సార్. మరి ఇది ఏంది? దేరు ఎక్కడి నుంచి వచ్చా? ఇక్కడ ఉందా దేర్ అనేది? లేదు సార్. మరి ఎట్లొచ్చేది? ఈ వాక్యం ఎవరు చెప్పినారు? మరి ఐఆమ్ హియర్ అన్నారు, ఇక్కడ ఎవరో. హియర్ ఎందుకు వచ్చా? హియర్ అంటే అర్థం ఏమి? ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ అని ఉందా? ఇక్కడ లేదు సార్. దేర్ అంటే అక్కడ, అక్కడ అని ఉందా? ఇక్కడ బ్రదర్, పిల్లలు ఉండే వాళ్ళు దయచేసి మ్యూట్ పెట్టేసేయండి. మాకు డిస్టర్బెన్స్. మ్యూట్ పెట్టేసేయండి, మీ మాటలు ఏమొద్దు ఇంకా. ఓకే, రైట్ రైట్.
సో ఇప్పుడు ఇప్పుడు క్లారిటీగా ఎవరు చెప్తారు? I am. I am. ఎందుకు అనుమానం ఉంది? ఆ నోట్లో అనుమానం అనేది తీసేయండి ఫస్ట్. Yes, I am. ఎందుకు ఎందుకు నేనున్నాను. ఐఆమ్ ఐ అంటే సార్ నేను ఉన్నాను, నేనున్నాను. ఐ యామ్ అంతే చాలు, ఇంకా ఆన్సర్. ఇంకేముందాడా? నేను ఈడేమన్నా ఉందా యువతల పక్కకి? ఇంకా యువతల పక్కకి ఏమన్నా ఉందా? ఇంకా ఏం లేదు కదమ్మా, ఉందా? లేదు సార్. సో నేను అంటే లేదు. ఐ, I. ఉన్నాను అంటే యామ్. am. ఐ యామ్ అంటే అర్థమేమి? నేనున్నాను. నేనున్నాను. దీంట్లో అనుమానం ఏమన్నా ఉంటే చెప్పండి. లేదు సార్. ఓకేనా ఇది? Yes, sir. ఓకే. సరే, ఇప్పుడు ఇది నేనున్నాను అనేది ఆన్సరా, నెగటివా, ప్రశ్ననా, ఏమైతుంది? ఇది ఆన్సర్. Answer. ఆన్సర్ అవుతుంది. అవునా? అవును సార్. నేను ఉన్నాను అనేది ఆన్సరా, నెగటివా, క్వశ్చనా, ఏమైతుంది? ఆన్సర్. Answer. ఆన్సరేనా? క్లియరా? Yes, sir. ఎస్. నేనున్నాను అంటే ఇంగ్లీష్ లో ఐఆమ్ అన్నారు. అవునా? అవును సార్. ఐఆమ్ అనేది ఒక ఆన్సర్, ఇది మీరే అన్నారు ఇప్పుడు. అవునా? అవును సార్. ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా మార్చాలి. Ament. అదే వద్దని క్లారిటీ లేదు మీ దాంట్లో. నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారు? నెగటివ్ అడిగారు. నెగటివ్ అంటే అర్థమేమి? ఆపోజిట్. పాజిటివ్ అంటే అర్థమేమి? ప్రజెంట్ ఇలా ఉన్నారా చెప్పడం. ప్రజెంట్ మీ నోరు ఒకటి చెప్తా ఉంది, మైండ్ సెట్ ఒకటి చెప్తా ఉంది. ఇట్లే ఉంటది. ఫస్ట్ అది పోగొట్టుకోండి. ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. ఏం చెప్తున్నారు, నేనేం చెప్పాలి, నేను చెప్పేది కరెక్టా రాంగా, కొంచెమైనా టాలీ కావాలి. ఐయామ్ అనేది అన్నారు, ఒక ఆన్సర్ అన్నారు. ఓకే, ఇంతవరకు బాగుంది. నేను ఉన్నాను అని దీని అర్థం వచ్చింది, ఇంతవరకు బాగుంది. మరి నెగిటివ్ లో నేను ఉన్నాను అంటే ఏమైతుంది? లేను. ఫస్ట్ తెలుగు చెప్పండి. నేనున్నాను అనేది పాజిటివ్, ఇది అవునా? నేను లేను సార్. అంతే, నేను లేను. నేనున్నాను అంటే అర్థమేమి? ఐయామ్. ఒకవేళ నేను లేను అంటే I am not. అంతే. దానికి ఎందుకు ఇంత ఆలోచన, తిక్క ఆలోచన? ఓకేనా? ఓకే సార్. ఏం చేసినారు మీరు ఏం చేసినారు ఇక్కడ? ఉన్నదానికి నెగటివ్ కలిపాం సార్. యామ్ అనే దానికి ఒక నెగిటివ్ రావాలన్నప్పుడు నాటు పెట్టేసినావు అంతే. ఇది నెగిటివ్ అంటారు దీన్ని. బయట తెచ్చి నేను క్లాస్ లో ఉన్నాను, పద్దాకా ఉంటున్నాను. ఏమైంది మా ఇది? నాట్ I am not అనేది ఐఎమ్ నాట్ అంటే అర్థమేమి? నెగటివ్ సెంటెన్స్. నేను లేను. నేను లేను. నేనున్నాను అంటే? I am. నేను లేను అంటే? I am not. ఇప్పుడు దీన్ని ఒక ప్రశ్నగా మార్చాలి. అప్పుడు ప్రశ్న, పాజిటివ్ ప్రశ్న ఒకటి, నెగిటివ్ ప్రశ్న ఒకటి. పాజిటివ్ ప్రశ్న అంటే ఎలా ఉంటది? నేనున్నాను. నేను ఉన్నానా? నేను ఉన్నానా? ఆ యామ్ తీసుకొని వినాలమ్మా. ఆ యామ్ తీసుకొని ముందర పెట్టాల. యామై, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అంటారు దీన్ని. పాజిటివ్ క్వశ్చన్ ఇది. పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటారు దీన్ని. యామై, నేను ఉన్నానా? నేను ఉన్నానా? యామై, నేను ఉన్నానా? ఒకవేళ దీన్నే నెగిటివ్ గా చెప్పాలనుకుంటే, ఇది పాజిటివ్, ఇది నేను లేనా. ఇక్కడ నేను లేను అనే దానికి నేను లేనా అని ప్రశ్నగా పుట్టిస్తున్నావు. ఇప్పుడు ఏమైతుంది? నేను లేనా అంటే యామంటై నేను లేనా? అర్థమైందా? ఇప్పుడు అర్థం కాలేదా? అండర్స్టాండ్ సార్.
అర్థమైంది సార్. ఏమ్మా ఇది ఓకేనా, క్లియరా కాదా? క్లియర్ సార్. ఎస్ సార్, క్లియర్ సార్. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కరు ఎవరో ఒకరు బాగా నీట్ గా చెప్పండి మీకేం అర్థమైందో. ఫస్ట్ ఒక వాక్యము పాజిటివ్ లో చెప్పండి. నేను ఉన్నాను. ఐ యామ్. నేను ఉన్నాను. నేను ఉన్నాను. ఐ యామ్ సార్. ఐ యామ్. ఇది ఒకటవది. రెండవది ఏం చేయమన్నా? నెగటివ్. నెగటివ్. నేను లేను. నేను లేను. ఐ యామ్ నాట్. ఐ యామ్ నాట్. మూడవది నేను ఉన్నానా? నేను ఉన్నానా? యామ్ ఐ. యామై. ఇక్కడ లాజిక్ ఏంటి ఆ తర్వాత చెప్తురు, ఉండండి. నాలుగవది ఇది క్వశ్చన్, ఇది పాజిటివ్ క్వశ్చన్ అంటారు. ఇది నేను నెగటివ్ లేనా? క్వశ్చన్. నేను లేనా? ఏమంటాయి? ఇది 4 రకాలు అంటారు దీన్ని. పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటారు. అర్థమైందా ఇప్పుడు? ఒక వాక్యాన్ని మీరు ఏం చేసినారు? పాజిటివ్ గా, దాన్ని నెగటివ్ గా, ఎస్ ఆర్ నో క్వశ్చన్ గా, నెగటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ గా 4 రకాలుగా చెప్పడం నేర్చుకున్నారు. అవునా? క్లియరా? ఇది అవునా? డౌట్ ఉందా? ఏం లేవు సార్. రైట్. సో దీనికి నేను ఉన్నాను అంటే ఐయామ్ అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు దీన్ని? ఐయామ్ అంటే నేనున్నాను అని. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి. బాగా నీట్ గా చెప్పాలా? కొంతమంది హీఈస్ అంటున్నారు, కొంతమంది షీఈస్ అంటున్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్? మరి షీఈస్ అని ఎవరు అన్నారు? ఆన్సర్ చెప్పండి. హీఈస్ అంటే అర్థం ఏమి? అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడు. ఇది ఒకటవది పాజిటివ్. ఇది ఇప్పుడు పాజిటివ్ లో నుండి నాకు నెగిటివ్ గా చెప్పండి. అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడు అన్నారు. అతడు లేడు. ఉన్నాడు. ఇప్పుడు నంబర్ 1 అతడు ఉన్నాడు. పాజిటివ్. ఇది అతడు లేడా? నెగటివ్. అతడు లేడు. ఉండండి అమ్మా. అతడు ఉన్నాడు, నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా మార్చండి. రెండో దాంట్లో అతడు లేడు. మూడవది ఏం చేయమన్నా? ప్రశ్నగా మార్చాలి. అతడు ఉన్నాడా? పాజిటివ్ ప్రశ్న. ఇది పాజిటివ్ ప్రశ్న. అతడు లేడా? అతడు ఉన్నాడా? అంతే. నేనేం రాసినా దానికి ఆన్సర్ ఇవ్వండి. ఎట్లా? ఈజ్ అనేది పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఇది సెంటెన్స్ అయితే ఈ ఈజ్ ని తీసుకుపోయి ముందర పెట్టుకోవాలి. ఈజ్ హీ అని వస్తుంది ప్రశ్న. ఈజ్ హీ? అతడు ఉన్నాడా? ఈజ్ హీ హెల్పింగ్ వర్బ్ ను ముందర తీసుకొని పోతే ఆటోమేటిక్ అది ప్రశ్నగా మారిపోద్ది. అంతే. సో ఈజ్ హీ? అతడు ఉన్నాడా?
ఒకవేళ 4వ వాక్యము నెగటివ్ గా మార్చాలి. అతడు లేడా? అతడు అతడు లేడా? లేడా, Isn't he? Isn't అప్పుడు ఈజంట్ అవుతుంది అనమాట. isn't he? ఇజంట్ హీ. ఈ విధంగా ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి Yes, ఎస్ఆర్ నో sir. క్వశ్చన్ ప్రశ్న పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇజంట్ హీ, అతడు లేడా, అతడు లేడా. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. Advent, sir. ఎవరైనా ఒకటి చెప్పండి 4. అతడు ఉన్నాడు. హీ ఈజ్. అతడు లేడు. హీ ఈజ్ నాట్. అతడు ఉన్నాడా? ఈజ్ హీ. అతడు లేడా? హిజంట్ హీ. వెరీ గుడ్. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా? అతడు అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడా? ఈజ్. అతడు లేడా? తిక్కగా చెప్పొద్దు, చూసి చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి. అతడు ఉన్నాడు. ఫస్ట్ చూడండి ఇక్కడ. బాగా చూడండి, 4 రాసి పెట్టిన దాన్ని చూసి చెప్పడానికి ఏమి. అతడు ఉన్నాడు. He is. అతడు ఉన్నాడు. హీ ఈజ్. He is. అతడు లేడు. He is not. అతడు ఉన్నాడా? Is he? అతడు లేడా? Isn't he? అయిపోయా. చూసి చెప్పడానికి కూడా రాదంటే ఇంకా ఏం చేస్తారు? ఇంకా ఎవరైనా చెప్తారా? అతడు ఉన్నాడు. He is. అతడు లేడు. He is not. అతడు ఉన్నాడా? Is he? అతడు లేడా? Isn't he? అయిపోయా. ఇంకా డౌట్ ఉంటే ఎవరైనా అడగండి ఇప్పుడే. డౌట్ ఉన్న వాళ్ళు. No doubt, sir. ఓకేనా? క్లీన్ చేస్తున్నా. Yes, Yes, sir. sir. Yes, sir. నెక్స్ట్, అతడు ఉన్నాడు అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? He is. ఈజ్. డౌట్ ఉందా దీంట్లో? No, sir. No, sir. ఇప్పుడు రండి, ఏమైతుంది? ఇది పాజిటివా నెగిటివా? ఫస్ట్ అది చెప్పండి. పాజిటివ్, సార్. ఏమది? ఆమె ఉన్నది. ఆమె ఉన్నది. ఉన్నది సార్. హీ ఈజ్. He is. ఆమె ఉన్నది. She is. She is. మీకు బుర్ర లేదు. ఆమె ఉందమ్మా ఇక్కడ. షీ సార్. ఈనా షీనా? షీ సార్. మరి ఎవరు హీ అండ్రి కదమ్మా? He is. హీనా షీనా? She sir. షీ సార్. సీజ్ అంటే అర్థం ఏమి? ఎస్ ఎస్హెచ్. ఆమె ఉన్నది. ఆమె ఉన్నది. ఉన్నది. షీఈజ్. ఆమె ఉన్నది. దీనికి నెగటివ్ చెప్పండి. ఆమె హీ లేదు. ఈజ్ నాట్. ఆమె లేదు. ఆమె లేదు. షీ ఈజ్ నాట్. నాట్ ఎవరికి కలిపినావు? నాట్ ఎవరికి కలిపినారు? ఈజ్. ఈజ్. నాట్ ఎవరికి కలిపినారు? Is not. Is. నాట్ ఎవరికి కలిపినారు? హెల్పింగ్ వర్బ్ కి. అది హెల్పింగ్ వర్బ్ కు కలిపినాం. అది గుర్తు పెట్టుకోవాలా. హెల్పింగ్ వర్బ్ ఎవరు దీంట్లో? ఈజ్ సార్. ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దానికి నాటు పెట్టడం వల్ల అది నెగిటివ్ గా మారిపోతుంది. ఆమె లేదు. ఆమె ఉంది అంటే షీ ఈజ్. ఆమె లేదు అంటే షీ ఈజ్ నాట్. దీన్ని షార్ట్ ఫామ్ లో చెప్పేటప్పుడు షీ ఇజంట్. షీ ఇజంట్. రెండు ఒకటే. షీ ఇజంట్ అన్నా షీ ఈజ్ నాట్ అన్నా రెండు ఒకటే. ఇది షార్ట్ ఫామ్, ఇది ఫుల్ ఫామ్. ఓకేనా? రైట్. ఓకే సార్. నెక్స్ట్ ప్రశ్నగా పుట్టించండి. ఆమె ఉందా? ఇప్పుడు ఆమె ఉన్నది కాస్త ఆమె ఉన్నదా? ఉన్నదా. ఆమె ఉన్నదా? ఏమని చెప్తారు? అప్పుడు ఈ ఈజ్ అనేది ముందుకు వస్తుంది. ఈజ్ షీ. బాబు. ఆమె ఉన్నదా? ఆమె ఉన్నదా? ఆమె ఉన్నదా? ఏమనాలి? ఈజ్ షీ. ఈజ్ షీ. ఇది పాజిటివా నెగిటివా? ఈజ్ షీ అనేది ఇప్పుడు నెగిటివ్ లో చెప్పాలి. ఏమని చెప్తారు? ఆమె లేదా? ఇజంట్ షీ. ఆమె లేదా? ఆమె లేదా? ఆమె లేదా? ఇజంట్ షీ. ఆమె లేదా? ఇజంట్ షీ. ఆ విధంగా చెప్పాలా. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పండి నాకు. ఆమె ఉన్నది. షీ ఈజ్. వినాల నిదానంగా. ఆమె ఉన్నది.
ఇది పాజిటివ్. ఇది ఏమిది? పాజిటివ్. పాజిటివ్ లో ఉన్నామంటే ఆమె ఉన్నది. షీ ఈజ్. ఒకవేళ నెగిటివ్ లో చెప్పాలంటే ఆమె లేదు. ఆమె లేదు. She is not. షీ ఈజ్ నాట్. నెక్స్ట్ ప్రశ్న. ఆమె ఆమె ఉన్నదా? ఉన్నదా? ఆమె ఉన్నదా? Is she? Is she? ఈజ్ షీ. ప్రశ్న ఇడ ఆమె ఆమె లేదా? ఇది పాజిటివ్ ప్రశ్న, ఇది నెగిటివ్ ప్రశ్న. ఆమె లేదా? ఆమె లేదా? Isn't she? Isn't she? ఆమె లేదా? isn't she? ఆమె లేదా? Isn't she? isn't she? ఆమె లేదా? isn't she? Isn't she? ఇప్పుడు అర్థమైందా? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది ఇప్పుడు చేయమంటారా? Yes, sir. Yes, sir. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూస్తే షీ ఈజ్, ఆమె ఉన్నది. షీ ఈజ్ అంటారు. ఏమంటారు? She is. షీ ఈజ్. నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు రాకేష్ వచ్చినాడు. ఎస్, Rakesh is. ఆన్సర్ ఏమి ఇప్పుడు? రాకేష్ పాజిటివా ఉన్నాడు. నెగిటివా? Positive, sir. పాజిటివా నెగిటివా? Positive, sir. Positive, sir. రాకేష్ ఈజ్. Is. రాకేష్ ఈజ్. Is. ఇది పాజిటివ్. దీని నెగిటివ్ చెప్పండి. Rakesh is not. రాకేష్ ఈజ్ నాట్. దీని షార్ట్ ఫామ్ లో చెప్పండి. Rakesh isn't. Rakesh Isn't. రాకేష్ ఇజంట్. Isn't. క్వశ్చన్ గా అడగండి. Is Rakesh ఉన్నాడా? ఈజ్ రాకేష్. Rakesh ఆన్సర్ ఉన్నాడా? తెలుగులో ఏమైతుంది? రాకేష్ ఉన్నాడా? రాకేష్ ఉన్నాడా? ఉన్నాడా? ఇది రాకేష్ లేడు. Isn't రాకేష్ ఉన్నాడు. రాకేష్ ఉన్నాడు. ఉన్నాడు. ఏమ్మా సౌండ్? ఏమ్మా సౌండ్ చేయొద్దండి. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుందమ్మా? ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ Isn't అయిపోయింది. Rakesh లేడు. ఇజంట్ రాకేష్. రాకేష్ లేడా? లేడా? రాకేష్ లేడా? ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే సార్. ఓకే సార్. రాకేష్ ఉన్నాడు ఫ్యామిలీ ఇది. ఓకేనా? ఓకే సార్. సో రాకేష్ ఈజ్. రాకేష్ ఉన్నాడు అంటే అర్థం ఏమి? రాకేష్ is. ఈజ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు ఇది చెప్పండి. పాజిటివ్. You are. తెలుగు చదవాలా ఫస్ట్. మీరు ఉన్నారు. You are. మీరు ఉన్నారు. మీరు ఉన్నారు. ఏమైతుంది ఇది? You are. ఆర్. మీరు ఉన్నారు. యు ఆర్. ఇది పాజిటివా నెగిటివా? Positive, sir. నెగిటివ్ లో మీరు You are లేరు. లేరు. మీరు లేరా? మీరు లేరు. లేరు. You are You not. aren't. యు ఆర్ నాట్ లేదా You aren't. అరెంట్. ఓకేనా? యు ఆర్ నాట్ లేదా యు ఆరెంట్. You aren't. ప్రశ్న. మీరు ఉన్నారా? మీరు ఉన్నారా? Are you? ఉన్నారా? Are you? ఆర్ యు? Are you? ఆర్ యు? మీరు ఉన్నారా? ఆర్ యు? Are you? మీరు లేరా? మీరు లేరా? Are not you? Aren't you? అరెంట్ యు? అరెంట్ యు? ఏమైనా డౌట్? No doubt, sir. ఓకేనా? ఇది క్లియరా? Okay, sir. మీరు ఉన్నారు. సో మీరు ఉన్నారంటే ఇంగ్లీష్ ఏమనాలి? You are. యు ఆర్. నెక్స్ట్ కి వెళ్దామా? వెళ్దాం Sir.
దేర్ ఆర్. వారు ఉన్నారు, దేర్ ఆర్. There are. ఫస్ట్ పాజిటివ్ లో చెప్పండి. వారు ఉన్నారు, దేర్ ఆర్. దే ఆర్. స్పెల్లింగ్ చెప్పండి. దే ఆర్ అంటే అర్థమేమి? వారు ఉన్నారు. నెగిటివ్ లో వారు లేరు. వారు లేరు, దేర్ ఆర్ నాట్. ఇక్కడ మీరు చెప్పేటప్పుడు దేర్ అంటున్నారా, దే అంటున్నారా? దేర్ కాదమ్మా, ఎవరో దేర్ అంటున్నారు. దే అనాలి. ఎస్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అడగండి. దే ఆర్ నాట్ అంటే వారు లేరు. పాజిటివ్ క్వశ్చన్ అడగండి. ఆర్ దే వారు ఉన్నారా? వారు ఉన్నారా? ఆర్ దే వారు ఉన్నారా? నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. అరెంట్ దే. అరెంట్ దే వారు లేరా? వారు లేరా? ఓకేనా? ఎవరన్నా ఒకరు ఇద్దరు పలకండి బాగా నీట్ గా. వారు ఉన్నారు, దే ఆర్. వారు లేరు, దే అరెంట్. వారు ఉన్నారా? ఆర్ దే. వారు లేరా? అరెంట్ దే. వెరీ గుడ్. కానీ ఇది స్లో, ఇంకా అది కాదు, స్పష్టంగా నీట్ గా. వారు ఉన్నారు, వారు లేరు, దేర్ ఆర్ నాట్. వారు ఉన్నారా? ఆర్ దే. వారు లేరా? ఆర్ నాట్ దే. అరెంట్ దే. బాగా ఇంకా బాగా పలికేటోళ్ళు ఎవరన్నా జోష్ మీద పలకండి. డైరెక్ట్ వారు ఉన్నారా వెళ్ళిపోతుంది. అమ్మా తల్లి, డైరెక్ట్ గా వారు ఉన్నారా? ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ వారు ఉన్నారు, దే ఆర్. వారు లేరు నెగిటివ్ లో, దే ఆర్ నాట్. వారు ఉన్నారా? ఆర్ దే. వారు లేరా? అరెంట్ దే. ఆ విధంగా చెప్పాలి. ఎవరన్నా ఇంకొకరు? అయిపోయా. క్లియర్. ఓకేనా? ఇది క్లీన్ చేయమంటారా, ఉండమంటారా? ఓకే. ఇప్పుడు ఒరిజినల్ ఆన్సర్ చూడండి. దే ఆర్. వారు ఉన్నారు అంటే దే ఆర్. దే ఆర్. ఇప్పుడు చెప్పండి. మేము ఉన్నాము. We are. We అంటే ఏమి? మేము. మేము. We అంటే మేము. We are. మేము ఉన్నాము. నెగిటివ్ లో we are not. మేము లేము. We are not. We are not. మేము లేము. మేము లేము. క్వశ్చన్. ఆర్ వి. మేము ఉన్నామా? ఆర్ వి. మేము ఉన్నామా? ప్రశ్న. నెగిటివ్ క్వశ్చన్. అరెంట్ వి. అరెంట్ వి. అరెంట్ వి. మేము లేమా? మేము లేమా? అది పద్ధతి అంటారు దీన్ని. ఓకేనా? ఓకే సార్. ఎస్. ఎవరన్నా ఇద్దరు పలకండి. మేము ఉన్నాము, వి ఆర్. మేము లేము, వి ఆర్ నాట్. మేము ఉన్నామా? ఆర్ వి. మేము లేమా? అరెంట్ వి. మేము ఉన్నాము, వి ఆర్. మేము లేము, వి ఆర్ నాట్. మేము ఉన్నామా? ఆర్ వి. మేము లేమా? ఆర్ నాట్ వి. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. దీని ఒరిజినల్ ఆన్సర్ మేము ఉన్నాము. We are. మేము ఉన్నాము. We are. రైట్. నెక్స్ట్. నేను ఒక అబ్బాయిని. పాజిటివ్.
I am a boy. ఐ యామ్ A boy. Boy. బాయ్. నేను ఒక అబ్బాయిని. నెగటివ్. నేను బాల్ కాదు. I am not a boy. నేను బాలుని కాదు. నేను బాలుని కాదు. ఆ, అబ్బాయిని కాదు. బాలుని కాదు. క్వశ్చన్. Am I a boy? I am boy. యామ్ ఐ బాయ్? నేను బాలుని కాదా? నేను అబ్బాయినా? నేను బాలుని. Am I not boy? Am I? ఏమంటే I boy. నేను బాలుని కాదా? నేను అబ్బాయిని కాదా? ఆ బాలుని బాబట్టుకు వచ్చినావమ్మా. నేను అబ్బాయిని కాదా? చూడండి ఇప్పుడు ఐ యామ్ ఏ బాయ్. అందరు గట్టి పలకండి. ఐ యామ్ ఏ బాయ్. I am a boy. ఆగండి ఆగండి ఆగండి. నేను ఇంగ్లీష్ చెప్తే మీరు తెలుగు ఆన్సర్ ఇవ్వండి. అందరు కలిసి ఇవ్వండి. సమాధానం అయిపోయా. ఐ యామ్ ఏ బాయ్. ఐఎమ్ నాట్ ఏ బాయ్. యామ్ ఐ ఏ బాయ్? యామెంట్ ఏ బాయ్? నేను అబ్బాయిని కాదా? అయిపోయా. ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా పలకండి. I am a boy. నేను ఒక అబ్బాయినా? I am not a boy. నేను అబ్బాయిని ఉండు, కాదు. ఆగు ఆగు ఆగు. ఫస్ట్ నుంచి చెప్పు. I am a boy. నేను ఒక అబ్బాయిని. ప్రశ్న నువ్వు చెప్తుండేది ఆన్సరా ఫస్ట్ కి? చెప్పండి వేరే వాళ్ళు. ఐ యామ్ ఏ బాయ్. నేను ఒక అబ్బాయిని. ఫుల్ స్టాప్ అంటారు దీన్ని. ఫుల్ స్టాప్ అంటారు. ఉండప్పా. నేను ఒక అబ్బాయిని అంటే ఫుల్ స్టాప్. అది ఆన్సర్ అంటారు దాన్ని. ఆన్సర్ కాస్త నెగిటివ్ గా మార్చేటప్పుడు ఐఎమ్ నాట్ ఏ బాయ్. యామ్ అనేది మార్చినాం. ఐఎమ్ కు నాట్ అనేది పెట్టేస్తే అది నెగిటివ్ గా మారింది. ఐఎమ్ నాట్ ఏ బాయ్ అంటే నేను అబ్బాయిని కాదు. నేను అబ్బాయిని కాదు. యామ్ ఏ బాయ్ ప్రశ్నగా మార్చేటప్పుడు యామ్ అనేది ముందుకు వచ్చేస్తుంది. యామ్ ఏ బాయ్ నేను అబ్బాయినా? నేను అబ్బాయిని కాదా? యామంటే ఏ బాయ్? నేను అబ్బాయిని కాదా అని. ఒకవేళ ఈ ఆన్సర్ ఎదుటివాడిని అడగాలి ఎదుటివాడి నోట్ల నుంచి రప్పించాలి అంటే వాడిని నువ్వు అడిగే ప్రశ్న ఏంటి తెలుగులో కరెక్ట్ గా చెప్పండి. ఎవరు చెప్తారో చెప్పండి. You are a boy. తెలుగులో చెప్పండి ఫస్ట్. మీరు అబ్బాయి. అబ్బాయివా? అబ్బాయిని మీరు గీరని మాట్లాడతారా అమ్మ మీరు? నీవు ఒక అబ్బాయివా? వాడిని ఈ విధంగా ప్రశ్న అడిగినావు. నీవు అబ్బాయివా అని నువ్వు అడిగితే వాడేమంటాడు? అవును నేను అబ్బాయిని అంటాడు వాడు. అప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది. వినండి అందరూ వినండి. ఫస్ట్ వినండి. నీవు ఒక అబ్బాయివా అని నువ్వు అడగాల. నువ్వు అడిగే ప్రశ్న ఇది. అప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో ఏమని అడుగుతావు? ఆర్ యు ఏ బాయ్ అని నువ్వు అడిగినప్పుడు ఆడ ఆన్సర్ చెప్పేది ఎస్ ఐఎమ్ ఏ బాయ్ అంటాడు. సో ఇది ప్రశ్న, ఇది సమాధానం. అర్థమైందా? ఓకేనా? Yes sir. ఓకేనా? ఇది క్లియర్ అందరూ? ఓకే సార్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం దీనికి? ఐఎమ్ ఏ బాయ్. నేను ఒక అబ్బాయిని. ఎస్ సేమ్ పాజిటివ్. నేను ఒక అమ్మాయిని. I am a girl. దీని అర్థమేమి? నేను ఒక అమ్మాయిని. నేను ఒక అమ్మాయిని. ఐఎమ్ నాట్ ఏ గర్ల్. నేను అమ్మాయిని కాదు. నేను అమ్మాయిని కాదు.
అమ్మాయిని కాదు. ప్రశ్న ప్రశ్న Haven't I a girl? నేను అమ్మాయినా Haven't I a girl? am I a girl? నేను అమ్మాయినా? నెగటివ్ ప్రశ్న. Haven't I a girl? నేను అమ్మాయిని కాదా? ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎదురుగా ఉన్న ఆమెకి నువ్వు అడుగుతున్నావు అమ్మాయిని. నువ్వే డైరెక్ట్ ప్రశ్న అడగాలంటే ఏం అడుగుతావు? ఆర్ యు ఏ గర్ల్? ఆర్ యు ఏ గర్ల్ అంటే అర్థమేమి? నువ్వు అమ్మాయివా? నీవు అమ్మాయివా? అవును నేను అమ్మాయిని. అవును నేను అమ్మాయిని. yes I am a girl. yes I am a girl. ఓకేనా? ఇది క్లియరా? yes sir clear sir. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. సో దీని యొక్క ప్రశ్నకు సమాధానం I am a girl. నేను ఒక అమ్మాయిని. అమ్మాయిని అంటే గర్ల్. రైట్. ఓకే నెక్స్ట్. నువ్వు ఒక గుమస్తాని. I am a నేను ఒక గుమాస్తా. గుమాస్తా అంటే ఏమి? క్లర్కా సార్? I am a clerk. క్లర్క్ అంటే ఏమి? గుమాస్తా. క్లర్క్ అంటే ఏమి? గుమాస్తా. నెగటివ్ లో I am not a clerk. Not a clerk. I am not a clerk. I am not a clerk అంటే అర్థమేమి? నేను గుమస్తాని కాదు. నేను గుమాస్తాని కాదు. నేను గుమాస్తాని కాదు. ఐఎమ్ నాట్ అంటే గుమాస్తాని కాదు. దీన్ని ప్రశ్నగా మార్చు. యామై ఏ క్లర్క్? నేను గుమాస్తానా? ఇది ప్రశ్న. నెగటివ్ ప్రశ్న. నేను గుమాస్తాని కాదా? సరే. యామంటే ఏ క్లర్క్? నేను గుమాస్తాను కానా? యామంటే ఏ క్లర్క్? నేను గుమాస్తాను కానా? యామయ్యే క్లర్క్ అంటే నేను గుమాస్తానా అని. ఎదుటిగా ఉన్నటువంటి వాణ్ణి ఏమని అడుగుతావు? ఆర్ యు ఏ క్లర్క్? ఆర్ యు ఏ క్లర్క్ అంటే అర్థమేమి? నీవు గుమాస్తావా? ఒకవేళ దీన్ని నెగిటివ్ గా చెప్పాలి. ఇది పాజిటివ్ క్వశ్చన్. దీన్ని నెగిటివ్ లో చెప్పాలి. దీని అర్థం ఏమొస్తుంది? నీవు గుమాస్తావి కావా? నువ్వు గుమాస్తావి కావా? నువ్వు ఆర్ఎంట్ ఏ క్లర్క్? నువ్వు గుమాస్తావి కావా? వీటికి ఆన్సర్లు చెప్పాలి. యామయ్య క్లర్క్? ఎస్. యామయ్య క్లర్క్? యామయ్య క్లర్క్? యామయ్య క్లర్క్? ఎస్ ఐ am a clerk. యామయ్య క్లర్క్? Yes, I am a clerk. Yes. Yes. No, I am not a clerk. Yes, I am a clerk. No, I am not a clerk. నేను ఒక గుమాస్తాను అని అనాలి. దీనికి ఇంకొక ప్రశ్న ఎవరు పుట్టిస్తారు? నీవు ఎవరు? వాడు అప్పుడు ఆన్సర్ ఏమంటాడు? సో దీనికి ఇంకొక ప్రశ్న ఏమి? నువ్వు ఎవరు అని అడిగినాడు. అప్పుడు నువ్వేమంటున్నావు? ఐఎమ్ ఏ క్లర్క్. ఐఎమ్ ఏ క్లర్క్. హూ ఆర్ యు? ఐఎమ్ ఏ క్లర్క్. ఆర్ యు ఏ క్లర్క్? Yes, I am a clerk. Aren't you a clerk? I am a clerk. Yes, I am a clerk. Aren't you a clerk? No, I am not. Aren't you a clerk? నువ్వు క్లర్క్, నువ్వు గుమాస్తావు కాదా? yes, yes, I am not a clerk.
ఒకవేళ నో అంటే నో ఐఎమ్ ఏ క్లర్క్ అనాలా. అది రివర్స్ అన్నమాట. ఆర్ఎంట్ ఏ క్లర్క్, నువ్వు గుమాస్తావు కావా, ఎస్ ఎస్ ఐఎమ్ ఏ క్లర్క్ అనాలా. అది నువ్వు ఎవరు, హు ఆర్ యూ, నేను ఒక గుమాస్తాని, ఐఎమ్ ఏ క్లర్క్. నువ్వు ఎవరు, హు ఆర్ యూ, నేను ఒక గుమాస్తాను, ఐఎమ్ ఏ క్లర్క్. సో ఈ విధంగా ఎన్ని రకాల ప్రశ్నలు పుట్టించచ్చు చూసినారా ఏమ్మా? ఎస్ సార్. అర్థమవుతుందో అర్థం కాలేదో ఓం బ్రహ్మ అంటున్నారు. ఇప్పుడు మాదంటే ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని చెప్పొచ్చు కదా సార్. అది నీ ఇష్టం, ఏమన్నా చెప్పుకో, నీ ప్రపంచంలో నువ్వు ఏమైతే అది చెప్పుకోవచ్చు. ఇది ఓకేనా, క్లియర్ కదా? ఇట్లాంటిది ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఒక గుమాస్తాను అంటే ఇంగ్లీష్ లో ఏమనాలా? రైట్. నెక్స్ట్ ఇంకోటి. ఇప్పుడు క్లియర్ గా నేను ఇంతసేపు చెప్పినవన్నీ మళ్ళీ ప్రయోగించండి. నేను ఒక ప్యూర్ ని, ఐ ఆమ్ ఏ ప్యూన్. ప్యూన్ అంటే ఏమ్మా? ప్యూన్ అంటే ఏమి? ఆఫీస్ లో పనిచేసేవాడు. అటెండర్ కాదు, ప్యూన్. ప్యూన్ అంటే ఆఫీస్ లో పనిచేసేవాడు, అందరికన్నా చిన్నవాడు అని అర్థం. అర్థమైందా, అర్థం కాలేదా? ప్యూన్ అంటే ఏమి? హెల్పర్ లాగా. హెల్పర్ అన్నమాట. ఈ టీలు కాఫీలు అందిస్తారు కదా, అంటే తక్కువ అంచనా వేయకూడదు, అది కూడా ఒక జాబే. ప్యూన్, ప్యూన్ అంటే చిన్న స్థాయి పని. ఏమనాలా? చిన్న స్థాయి పని, కానీ ఆఫీస్ లో ఉంటాడు కాబట్టి ఒక హోదా ఉంటది అంతే. అర్థమైందా మీకు, అర్థం కాలేదా? ప్యూన్ అంటే తక్కువ అంచనా వేయకూడదు, కానీ ఏమంటే తక్కువ చూపు చూడకూడదు. అతనికి ఒక పని, కానీ అందరూ ఆఫీసర్ల కంటే కాస్త చిన్నవాడు. అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, చిన్న చిన్నగా టీలు తేవడం అవి ఇవి చేస్తూ ఉంటాడు అంతే. మళ్ళీ అటెండర్ కాదు, క్లర్క్ కాదు, ప్యూన్. అతనికి ఒక వాల్యూ ఉంటది అంతే, చిన్న వాల్యూ అంతే. ఓకే రైట్. ఐ ఆమ్ ఏ ప్యూన్ అంటే అర్థమేమి? నేను ఒక ప్యూన్. దీని నెగిటివ్ లో ఐ ఆమ్ నాట్ ఏ ప్యూన్. ఐఎమ్ నాట్ ఏ ప్యూన్. ఐఎమ్ నాట్ ఏ ప్యూన్. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది ఇప్పుడు ప్రశ్నగా మార్చు. యామ్ ఐ ఏ ప్యూన్? నేను ప్యూన్ నా? ఎస్, ఎస్ ఐ ఆమ్ ఏ ప్యూన్. ఐ ఆమ్ ఏ ప్యూన్. ఎస్ ఐ ఆమ్ ఏ ప్యూన్. నో, No, I am not a ప్యూన్. I am not a ప్యూన్. నేను ప్యూన్ ని కాదు. No, I am not a ప్యూన్. Then who are you? Who are you? నువ్వు ఎవరు? I am a ప్యూన్. ఇప్పుడు నో అన్నాడు, నో అన్నాడు, I am not a ప్యూన్ అన్నాడు. మరి నో అన్నవాడు ఏమో చెప్పాలి కదా. I am a clerk. I am an officer. ఇప్పుడు అర్థమైందా? క్లియరా ఇది? ఇప్పుడు ఇది చెప్పు. ఐఎమ్ నాట్ ఏ ప్యూన్ నెగిటివ్ లో. ఓకే, యామెంట్ ఏ ప్యూన్? యామెంట్ ఐ అను. ఇక్కడ నెగిటివ్ ప్రశ్న. యామెంట్ ఏ ప్యూన్? నేను ప్యూన్ ని కాదా? యామెంట్ ఏ ప్యూన్? నేను ప్యూన్ ని కాదా? ఎస్, ఎస్ ఐఎమ్ నాట్ ఏ ప్యూన్. ఐఎమ్ నాట్ ఏ ప్యూన్. నేను ప్యూన్ ని కాదా అంటే అవును, నేను ప్యూన్ ని కాదా అంటాడు. ఐఎమ్ నాట్ ఏ ప్యూన్. ఐఎమ్ ఎన్ ఆఫీసర్. ఐఎమ్ ఎన్ ఆఫీసర్. ఇవంతా నెగిటివ్ షేడ్ మీద వస్తాయి, కానీ మనకి ఇంపార్టెంట్ ఇది. పాజిటివ్ లో చెప్పేది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? లాస్ట్ కు హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? హే మ్యాన్, హే మ్యాన్, హూ ఆర్ యూ? ఐఎమ్ ఏ ప్యూన్. ఐ ఆమ్ ఏ ప్యూన్ అంటే నేను ఒక ప్యూన్ ని. ఆ విధంగా అర్థం చేసుకోవాలమ్మా. ఓకేనా? సరే. సో ఈ రోజు వరకు చాలు. మంచిగా శ్రమించినారు, బాగానే గట్టి గట్టి చెప్పి. బాగుంది సార్ క్లాస్. బాగుంటదమ్మా. రైటా? రైట్.